మొదటిసారి చేశానండి చట్నీ. మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ముందుగా మామిడికాయలను నీళ్ళలో నానబెట్టుకొని వాటర్ లేకుండా బాగా తుడిచి ఇలా పై పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కాకపోతే మీకు ఇష్టమైతే మామిడికాయలను తురుముకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయిలో 2 టీ స్పూన్ల మెంతులు, 4 టీ స్పూన్ల ఆవాలు వేసి వేయించుకొని చల్లారాక మిక్స్ జారులో వేసి ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కట్ చేసిన మామిడికాయ ముక్కల్లో ఈ పౌడర్ వేసి కేజీ ముక్కలకు 200 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం, 2 టీ స్పూన్ల పసుపు, 200 గ్రాముల గానుగ నూనె లేదా సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే గానుగ నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా కలిపి కాసేపటి తర్వాత మరోసారి కలుపుకొని అసలు తడి లేని బాక్స్ లో స్టోర్ చేసుకోండి. మరుసటి రోజు తడి లేని గరిటెతో మళ్ళీ కలుపుకోవాలి. స్టార్ట్ 1 2 3. ఇన్ని కలిపిన తట్ట ఉంది కదా, ఇప్పుడు ఇందులో వేడివేడి అన్నం కలుపుకొని ఇలా ముద్దల్లా తయారు చేసుకొని తింటే వావ్, మాటల్లో చెప్పలేం. కరెక్ట్ కొలతలతో చేస్తే చట్నీ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్.